మా ఇంటికి పక్కన నుంచి వచ్చిన చుట్టాలకి పచ్చి చేపలతో మంచి వెరైటీలు చేసి పెడదామని చెప్పేసి పొద్దున్నే పొలిమేర అవతలున్న బట్టల పాలానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తే అన్ని కొంచెం చౌకగా ఉంటాయి కానీ బకెట్ల లెక్క అయితే కొనుక్కోవాలన్నమాట. సరేలే అని చెప్పేసి ఏదోటి కొనేద్దామని చెప్పేసి పొద్దున్నే వెళ్ళిపోయాం కదా. అలా వెళ్ళాక పరుగులు, పీతలు, పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు, పచ్చి చేపలు, ఎండు చేపలు అన్ని రకాలు ఉన్నాయండి. కానీ రేట్లు అయితే ఆకాశాన్ని అంటేసాయి అనమాట. సరే అని చెప్పేసి చెరువు చేపలు ఉంటే చెరువు చేపల దగ్గరికి వెళ్తే పట్టు వచ్చి 1200 అని చెప్పాడండి. బాబోయ్ పట్టుమని 12 కూడా తోకట్లేదని చెప్పేసి అనుకుంటే ఈలోగా మా వారు మళ్ళీ అరపట్టు తీసుకొని అందులో చిన్న చేపలు అయితే వేశారనమాట. ఆ అరపట్టుకి 6 చేపలు అయితే దూకాయండి. ఆ 6 చేపలు క్లీన్ చేస్తారు, నాకైతే క్లీన్ చేయడం రాదు అని అంటే అక్కడ ఉండే ఆవిడతో క్లీనింగ్ అయితే చేయించేసామన్నమాట. 6 చేపలకి 60 రూపాయలు ఇస్తామంటే ఊరుకోండి, 6 చేపలకి 60 రూపాయలు అంటే 100 రూపాయలు అన్నీ ఇవ్వండి అని అంటే సర్లే అని చెప్పేసి ఆవిడకి 100 ఇచ్చి తీసుకుని వచ్చి పాన్ ఫ్రై, డీప్ ఫ్రై, చేపల పులుసు అయితే పెట్టేసుకున్నాము. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ లో మగ్గం వర్క్ కోసం ఉంటుంది, చూడండి. సబ్స్క్రైబ్.